ఈరోజు వెరైటీగా టిఫిన్ చేయాలని ఫ్రిడ్జ్ తెసి చూస్తే పాలు లేవు, పాలు అవసరము. అందుకోసమని పాలు తీసుకురానికి వెళ్ళిన మీకు చూపిస్తాను ఈరోజు మా టిఫిన్ ఏందో స్పెషల్. పాలు తీసుకొచ్చిన ఈరోజు మా టిఫిన్ స్పెషల్ మీకు చూపిస్తాను, చూడండి ముందు. వెల్కమ్ టు అరుణ రావ్కర్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే నా వీడియోకు సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేయండి. మంచి కామెంట్, మీ అందరి సపోర్ట్ ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు టిఫిన్ మాది అవి మొలకెత్తిన గింజలు, పాయసము. ఉదయము చేస్తున్నా. పూజ కూడా అయింది, మీకు చూస్తాను. పూజ కూడా అయ్యింది. ఇప్పుడు పూజ చేసిన మీకు చూస్తున్నా. రోజు ఏం టిఫిన్ చేయాలని ఉంటుంది. ఈరోజు వెరైటీగా ఈరోజు పాయసం చేస్తున్నా. పాయసము, బాదం, కిస్మిస్ అన్నీ ఫ్రై చేసిన, షావంగులు ఫ్రై చేసిన, పాలు పెట్టిన. ఇక్కడ ఇవి చేస్తున్నా ఫ్రై. ఈరోజు మా టిఫిను ఇది ఫ్రై, పాయసం. ఈరోజు టిఫిన్ అది. వెరైటీ చేద్దామని ఈరోజు ఇది మొలకెత్తిన గింజలు, పాయసం వేస్తాను. ఇప్పుడు మా ఆయనకి వేసేస్తాను టిఫిన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వద్దు. ఇలా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా టిఫిన్ చేసుకోవాలి. రోజు ఒక్కటే తిని బోర్ కొడుతుంది. మా ఆయనకైతే ఎప్పుడు దోశ, ఇడ్లీ, వడ, ఒగ్రాని, ఉప్మా ఇవే అంటాడు. అందుకోసం ఈరోజు ఇలా చేసిన. నచ్చితే మంచి కామెంట్ చేయండి.